మినీ బ్లాగ్లో మేము చూపించబోతున్నాం సెకండ్ డే ఆఫ్ ఇంటీరియర్ సర్చింగ్. సో ఇంటీరియర్ గురించి మీకు ఏదైతే ఫ్లాట్ చూపించాను కదా ఫస్ట్ బ్లాగ్లో, ఆ ఇంటీరియర్ ఫ్లాట్లో ఇంటీరియర్ చేయించడానికి మేము సర్చ్ చేస్తున్నాం స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక 2 to 3 మెంబర్స్ చేస్తున్నారు. ఆ 2 to 3 మెంబర్స్ మేము వెళ్ళాము హైటెక్ సిటీ. సో ఆఫీస్లోకి వెళ్తున్నాము, చూడండి వాళ్ళని మీట్ అవ్వడానికి. సో అక్కడ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను ఏదైతే చేశారో స్టెయిన్లెస్ స్టీల్తోని. చూసారా, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందంట. 20 years to 30 years కూడా దీనికి ఏం రస్ట్ రాదు, వాటర్ పడినా రస్ట్ రాదు, ఏం తగిలినా విరగదు. సో లాంగ్ లైఫ్ వరకు నడుస్తుందంట. సో ఇది ఇంటీరియర్ చేయించాలంటే చాలా వర్ది అనమాట. ఎంత వర్ది అంటే మీకు మోడలర్ కిచెన్ ఒక్కటే, ఓన్లీ కిచెన్ ఒక్కటే సెట్ చేయాలంటే మీకు 10 to 12 lakhs అప్రాక్సిమేట్ పడుతుంది. సో ఓన్లీ కిచెనే మీకు మొత్తం అన్ని 2 BHK ఫ్లాట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి 20 to 30 lakhs ఆల్మోస్ట్ ఓన్లీ బోర్డ్స్కి అయిపోతుంది అనమాట. సో మేము అది సర్చింగ్లో వెళ్ళాము. సో ఇవాళ మేము వెళ్ళే వ్లాగ్లో మీకు అన్నీ అదే డీటెయిల్స్ ఇస్తాను. సో ఇది చూడండి, అన్నీ మనకు పల్సర్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. సో దాని పక్కనే మనకి మైక్రో ఓవెన్ కూడా ఇచ్చేసారు. దానిపైన మనం మిక్సీ జార్స్ అవి ఇవి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. చూడండి నేను చూపిస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్, ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్తో మీకు అన్నీ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసి కవర్ చేశారనమాట. లైఫ్ లాంగ్ అనమాట. అంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఫినిషింగ్ కోట్స్ అనమాట. సో బయట ఫినిషింగ్ కోట్స్ ఈ కలర్స్తో ఇస్తారంట. అప్రాక్సిమేట్ స్టెయిన్లెస్ స్టీల్తో మీరు చేయిస్తే కనుక ఎక్కువ కలర్స్ కోటింగ్స్ అయితే ఉండవంట, చాలా తక్కువ అంట. సో మేము అదే సర్చింగ్లో ఉన్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా తక్కువలో బడ్జెట్లో చేయిద్దామని. సో మేము అక్కడికి వెళ్ళి కొటేషన్ తీసుకెళ్ళాము. కొటేషన్ మీకు ఇన్బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. తక్కువ బడ్జెట్లో ఇంటీరియర్స్. నచ్చితే ఒక ఫాలో, లైక్, సబ్స్క్రైబ్. బై గాయ్స్.